అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా అనేక నియోజకవర్గాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు చేసి ఏదో అరకొరగా డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఓఎన్జీసీ కార్యకలాపాలు సముద్రంలో ఎక్కడ జరిగినా కానీ మన తొమ్మిది నుంచి నరసాపురం వరకు ఉన్న నియోజకవర్గాలన్నింటిలోని కూడా ఆ ఫిషర్మ్యాన్ అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందని మా కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ, అదేవిధంగా కాకినాడ మరి సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పక్కనే ఉన్న పాండిచేరి యానం ప్రత్యేక ప్రతినిధి మన పెద్దల కృష్ణారావు గారు, మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులకు రావాల్సిన కాంపెన్సేషన్ ఈ నరసాపురం నుంచి తుని వరకు కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మరి ఏదైతే మా కోనసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు రోడ్లన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చినాయి. ఎందుకంటే ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల మరి హెవీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ పూర్తిగా పాడైపోయినాయి. అన్నీ కూడా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఓఎన్జీసీ వారు చేయాలి. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున మా జిల్లాకి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా ప్రధానమైన డిమాండ్లు గత వచ్చి 4-5 రోజుల్లో మరి కలెక్టర్ గారి ద్వారా ఓఎన్జీసీ ఈడీలను పిలిపించి మీటింగ్ పెట్టి తప్పనిసరిగా ఇది డిమాండ్ చేసి ఏదైతే అగ్నికుల క్షత్రియులు ఫిషర్మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాం.